చిన్న ముచ్చట్లు. పార్థిబన్ సార్, మీరు సినిమాలో చూసినటువంటి ఆ క్లోజప్లో మీరు ఇలా చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది మాకు. ఓకే లీలా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పమంటే తక్కువని ఏ డైలాగ్ చెప్తావు? నీకు నేను 10 seconds టైం ఇస్తా. 10, వాయిస్ కౌంట్ చేయండి. 9, 8, 7. మీరు చెప్తారా సార్? ఓకే, థ్యాంక్ యూ. లీలా రెడీ? 4, 3, 2, 1. నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది. ఓకే, సో ఇప్పుడు రాశి ఎలా చెప్తుందో చూద్దాము. మీ ఇద్దరికి డైలాగ్ డెలివరీలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అనేది పక్కనే కూర్చున్నటువంటి రవి గారు డిసైడ్ చేస్తారు. రవి గారు అనుకుంటున్నారు నా కొంప ముంచారు ఇప్పుడు ఈ ఇద్దరిలో కల్లా ఎవరికి ఇవ్వాలి నేను అని. రవి గారు, మీరు ఇందాక విన్నారు. రాశి, యు రెడీ? ఐ హెల్ప్ యూ. ఓకే, నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. ఓకే, సూపర్. ఇప్పుడు రవి గారు డిసైడ్ చేస్తారు. రవి గారు, మీరు ఒకటి వీళ్ళిద్దరిలో నుంచి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయొచ్చు, లేదా మీరే ఒక డైలాగ్ చెప్పొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళిద్దరిలో కొంచెం శ్రీలీల కొంచెం బెటర్గా చెప్పింది, ఏమనుకోవద్దండి రాశి గారు. కంగ్రాచులేషన్స్ లీలా, నువ్వు ఈ ఫోన్ గెలుచుకున్నావు. అండ్ ఐమ్ సారీ, అది నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ. చెప్పు శ్రీలీల. యాక్చువల్లీ అది కూడా నాకు రాశి ప్రాంప్ట్ చేసింది. సో అంటే రాశి అట్టి పెట్టినటువంటి డైలాగుల్ని నీ రాశి బాగుండడం వల్ల నీకు ఇచ్చేసిందా? బాబా బాబా బా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? March 19th మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్, అంతే. ఓకే రాశి, వాట్ అబౌట్ యూ? ఎందుకంటే క్యారెక్టర్ గురించిన ఎక్కువ రివీల్ మాకు హరిశంకర్ గారు ఏమీ చేయలేదు. మీరు ఏమైనా చెప్తారా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను దిస్ వాజ్ మై డ్రీమ్ అండ్ ఇట్ కేమ్ ట్రూ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు 19th. ఇప్పుడు ఇట్ విల్ బి అ డబుల్ సెలబ్రేషన్. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది, అండ్ ఇట్స్ ఉగాది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పార్థిబన్ సార్, మిమ్మల్ని చాలా కాలం తర్వాత, సార్ ప్లీజ్ బీ సీటెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఆడియన్స్కి, మా ఫ్యాన్స్కి, వీ హ్యావ్ పార్థిబన్ గారు. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మిమ్మల్ని మేము తెలుగు సినిమాలో చూసి ఎంజాయ్ చేయబోతున్నాము ఆన్ స్క్రీన్ అండ్ షేరింగ్ ద స్క్రీన్. అండ్ ఆ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండింది విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు, అభిమానులందరికీ నమస్కారం. ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ నేను స్టేజ్లో వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే మా మైత్రి శశి గారు ఇక్కడే ఉన్నారు. శశి గారు, ఒక్క 2 మాటలు సినిమా గురించి. జనరలీ నాకు తెలిసి మీరు సినిమా చూసేసి ఉండుంటారు ఈ పాటికి. మీరు చూసినటువంటి ఒక ఆడియన్స్గా మాకు ఏమైనా చిన్న లీక్ చేస్తారా? అమ్మా, నాకు ఇంకా చూపించలేదమ్మా. నేను కూడా ప్రేక్షకులతో ఫస్ట్ డే ఫస్ట్ షో. సో మాకు ఫస్ట్ మేము గబ్బర్ సింగ్ మేమే చేసామమ్మా అప్పుడు రాయలసీమకి. సో ఫస్ట్ 4 o'clock షో వేసాం అప్పట్లో. సో అది ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇట్ విల్ రిపీట్ అని చెప్పి అనుకుంటున్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ అమ్మా. సార్ అప్పుడు 4 o'clock అన్నారు కదా షో, ఇప్పుడు టైం ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఫస్ట్ షో టైం. సో మేము యాక్చువల్గా అప్లై చేస్తున్నాం గవర్నమెంట్కి. 4 o'clock షో ఆంధ్రాలో ఇచ్చారు. సో ఇక్కడ కూడా వస్తుందని ఆశిస్తున్నాం అమ్మా. శశి గారు, మీరు మామూలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను కిందకి రావడం చాలా మంచిదైంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనం ఇప్పుడు ఇందులో నుంచి ఒక సాంగ్ని లాంచ్ చేసి చూద్దాము. యూ హ్యావ్ ద రిమోట్ విత్ యూ. మీకు ప్రశ్న, ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తే నేను ఇస్తాను. మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? మీరు ఒక మంచి డైలాగ్ చెప్పాలి ఆ సినిమా నుంచి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటుంది. మిగిలిందంతా సేమ్ టు సేమ్.
అత్తారింటికి దారేది. అండ్ ఇప్పుడు మనం కాల్ రెగరేసే సాంగ్ ఒకసారి లాంచ్ చేయండి. యా, ఇట్స్ ఆల్రెడీ లాంచ్, కానీ ఇక్కడ స్క్రీన్ మీద వీఆర్ జస్ట్ లాంచింగ్ ఇట్. ఎంత మంచిదాని వీళ్ళు ఇలా నేను చెప్పినవన్నీ చేసేస్తున్నావు. సాంగ్ ప్లే చేయండి.